బంగారం ధరల్లో భారీ పతనం నమోదైంది. రికార్డు గరిష్ట స్థాయికి చేరిన తర్వాత పెట్టుబడిదారులు లాభాలు తీసుకోవడంతో ధరలు ఒక్క రోజులోనే 4% పైగా తగ్గాయి. అయినా ప్రపంచ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో ఈ నెల మొత్తం బంగారం ధరలు బలంగా కొనసాగుతున్నాయి. 1980ల తర్వాత ఇదే అత్యుత్తమ నెలగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10:48 స్పాట్ గోల్డ్ ధర 4.6% తగ్గి ఔన్సుకు $5,149.99 వద్ద నమోదైంది. అంతకుముందు బంగారం ధర $5,594.82 గరిష్టాన్ని తాకింది. ఫిబ్రవరి డెలివరీకి సంబంధించిన అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ధర కూడా 2.8% పడిపోయి $5,156.2కు చేరింది. ఇటీవల విడుదలైన లోహాలు సర్వకాలిక గరిష్టాలను తాకిన తర్వాత భారీగా అమ్మకాలు జరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. లాభాలు బుక్ చేసుకునే ప్రక్రియ సహజమని ట్రేడింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 6 నెలల కంటే ఎక్కువగా విదేశాల్లో ఉన్న అర్హత ఉన్న ప్రయాణికులు కిలో బంగారం తగ్గింపు డ్యూటీతో తీసుకురాగలరు. 6 నెలల కంటే తక్కువగా ఉంటే డ్యూటీ ఎక్కువగా ఉండి బంగారం దిగుమతి ఆర్థికంగా సరికాదు. బంగారు కాయిన్స్, బిస్కెట్స్, డైమండ్, పర్ల్స్, రత్నాలతో ఉన్న జ్యువెలరీకి వేరే నియమాలు ఉంటాయి. అందుకే అదే సౌలభ్యాలు ఉండకపోవచ్చు. ఇదే సమయంలో క్రిప్టో సంస్థ టెథర్ సీఈఓ తన పెట్టుబడుల్లో 10 నుంచి 15% భౌతిక బంగారానికి కేటాయించాలని యోచిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచంలో అతిపెద్ద బంగారం ఆధారిత ఈటీఎఫ్ అయిన ఎస్పీడీఆర్ గోల్డ్ ట్రస్ట్ హోల్డింగ్స్ దాదాపు 4 ఏళ్ల గరిష్టానికి చేరాయి. బుధవారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ పదవీకాలం మేలో ముగియనుండటంతో కొత్త నియామకంపై ట్రంప్ ప్రకటన కోసం మార్కెట్లు ఎదురుచూస్తున్నాయి. జూన్లో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందని పెట్టుబడిదారులు అంచనా వేస్తున్నారు. ఇతర విలువైన లోహాల విషయానికొస్తే వెండి ధరలు మరింతగా పడిపోయాయి. స్పాట్ వెండి ధర 6.6% తగ్గి ఔన్సుకు $108.84 వద్ద నిలిచింది. అంతకుముందు ఇది $121.64లను తాకింది. సరఫరా కొరత కారణంగా ఈ ఏడాది ఇప్పటి వరకు వెండి ధరలు 50% పైగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే మార్కెట్ పరిమాణం చిన్నగా ఉండడంతో ఊహాజనిత పెట్టుబడులు ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయి. ప్లాటినం ధర కూడా తగ్గింది. స్పాట్ ప్లాటినం ఔన్సుకు $2,650.15 వద్ద నమోదైంది. సోమవారం ఇది $2,918.8 రికార్డు స్థాయిని తాకింది. మరోవైపు పల్లాడియం ధర 6.7% తగ్గి $1,935లకు పడిపోయింది. లాభాల స్వీకరణతో తాత్కాలిక పతనం కనిపించినా ప్రపంచ అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో బంగారం దీర్ఘకాలంలో బలమైన పెట్టుబడిగానే కొనసాగుతుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.